అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం. ఈ వారం దాత కీర్తిశేషులు గల్లా నాగరాజు బాబీ జ్ఞాప సభ్యులు వారి గల్లా అప్పలరాజు కుటుంబ సభ్యులు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం ఆర్థిక సహాయం అందించిన దాత జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన టీడీపీ యువనేత కీర్తిశేషులు గల్లా నాగరాజు బాబీ జ్ఞాపకార్థం వారి సోదరుడు గల్లా అప్పలరాజు కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్ను జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రమన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ అన్నా క్యాంటీన్ రద్దు చేసిందని, జగ్గంపేట నియోజకవర్గంలో గత 3.5 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారని, అప్పటి నుండి దాతల సహకారంతో కొనసాగుతుందని అన్నారు. ఈ వారం అన్నా క్యాంటీన్ను టీడీపీ యువ నాయకుడు స్వర్గీయ గల్లా బాబీ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో నిర్వహించారని, చిన్న వయసులోనే బాబీ దూరమైన వారి పేరున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, వేములకొండ జోగారావు, గల్లా శ్రీను, గల్లా వీర్రాజు, గుడివాడ రాజారావు, ఆడపా శ్రీను, రాయి వీర వెంకట సత్యనారాయణ, గుడివాడ సత్యబాబు, దాపర్తి సీతారామయ్య, బద్ది సురేష్, రాయి సాయి, నకిరెడ్డి సూర్యవతి, గంధం రాంబాబు, తోట పద్మనాభం, గుడివాడ శివ, గుడివాడ పెద్దకాపు, గల్లా పవన్ కుమార్, గల్లా ఈశ్వర్రావు, శెట్టిపల్లి నూకరాజు, పాండ్రంగి అక్షయరావు, ఎండి ఖాజా, నాగిరెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. జరగాలండి ఎన్టీఆర్ అన్నా चलिए अब आ ऊर्लो ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ గత 3 సంవత్సరాల పైచీలకు నుంచి కూడా మరి అన్నా క్యాంటీన్ జ్యోతుల రవీంద్ర ఆధ్వర్యంలోనే జగ్గంపేటలో మరి ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద మరి దాతల సహకారంతో పెట్టి మనం ఇక్కడికి అందజేయడం జరుగుతుంది. మరి పేదలని ఆలోచిస్తుంటే గత మరి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించావు అన్నా క్యాంటీన్, అటువంటి అన్నా క్యాంటీన్ కూడా గత ప్రభుత్వం
దాన్ని సృష్టించి దాన్ని చిన్నాభిన్నం చేసి ఆ బిల్డింగ్ కూడా బందకొట్టి సందర్భం మనందరికీ తెలుసు. పేదలకి అన్నాన్ని కూడా కొద్దివంటి పంటలు పెంచుకున్నటువంటి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈవేళ మరి దాత ఏదైతే మరి గల్లా బాబ్జీ, ఎందుకంటే మంచి కార్యకర్త, తెలుగుదేశం పార్టీకి జ్యోతి నవీన్ గారికి జ్యోతి నవీన్ గారికి కూడా అటువంటి ప్రమాదవశాత్తు రైతుగా పొలంలో పనిచేసుకుంటుంటే ప్రమాదవశాత్తు మరణించడం చాలా బాధాకరమైన విషయం. గల్లా బాబీ జ్ఞాపకార్థం గల్లా బాబీ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఇవాళ ఈ అన్నా క్యాంటీన్ చాలా దాటి కింద మొత్తం మనకి చాలా బాధాకరమైన కూడా మంచి కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చినందుకు మరి కుటుంబ సభ్యులు అలాగే మరి ఏదైతే సీతారాంపురం గ్రామ పెద్దలందరూ కూడా పూర్తిగా అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు ఏదైతే మరి బాబీ బాగా మంచి కార్యక్రమంలో బాబీ జ్ఞాపకాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి అన్నా క్యాంటీన్ని వేళ 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. తొందరలోనే రోజు మరి పొద్దున్న టిఫిను మధ్యాహ్నం భోజనం ఇట్లాగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం. తొందరలోనే మరి ఏదైతే ట్రావెల్స్ బంగ్లాదేశ్ అన్నా క్యాంటీన్ తొందరలో బిల్డింగ్ కట్టడం జరుగుతుంది, తొందరలో ఓపెన్ చేయడం జరుగుతుంది. జ్యోతి నవీన్ గారి నాయకత్వంలో జ్యోతి నవీన్ కుమార్ గారి నాయకత్వంలోనే ఇవాళ అన్నా క్యాంటీన్ తొందరలో ప్రారంభించాలని చాలా సంతోషం.